Hello friends, welcome to episode 2 of How to Watch Marvel Movies ki. Of course, in chronological order. లాస్ట్ ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది చూసి ఈ వీడియో చూడండి. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్లో ఎన్నో ఎక్సైటింగ్ ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకున్నాం. లైక్ టెసరాక్ట్ బ్యాక్ స్టోరీ, నిక్ ఫ్యూరీకి ఆ ఐ ప్యాచ్ ఎలా వచ్చింది, అట్లాగే మీరు కానీ ఎప్పుడు ఈ మార్వెల్ సినిమాలు చూడనట్టయితే ఏ మూవీతో స్టార్ట్ చేస్తే బెటర్, అండ్ అట్లాగే కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, కెప్టెన్ మార్వెల్, హల్క్, థార్ బ్యాక్ స్టోరీస్ ఏంటో తెలుసుకున్నాం. సో ఐ వుడ్ హైలీ రికమెండ్ టు వాచ్ ఎపిసోడ్ 1. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. అట్లాగే మన ఛానల్ విజిట్ అయినా మీకు కనిపించిపోతుంది. అసలు ఈ వీడియోస్ ఎందుకు చూడాలి అని అంటారేమో. మీకు ఈ MCU అంతా కూడా షార్ట్ అండ్ స్వీట్ ఫామ్లో అర్థమయ్యేలాగా నేను ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అండ్ సెకండ్, అండ్ ఈ స్టోరీస్ అన్నీ ఒకదానికి ఒకటి ఎలా కనెక్ట్ అయ్యాయో మీకు ఒక క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అట్లాగే ఫ్యూచర్లో ఎవరికైనా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీలో ఈ సినిమాల మీద ఒక క్లారిటీ కావాలంటే సింపుల్గా నా ఈ ఎపిసోడ్స్ చూస్తే సరిపోతుంది. గంటలు ఈ సినిమా చూసి ఐడియా తెచ్చుకోవాల్సిన అవసరం మీకు ఉండదు. ఇంకా ఒక్కటే వీడియోలో అంతా స్క్వీజ్ చేసి పెట్టకుండా ఇలా డివైడ్ చేయడం వల్ల మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది అని నా ఈ 3 ఎపిసోడ్ ప్లాన్. వెయిట్, ఫస్ట్ ఎపిసోడ్లో నేను అన్నాను మ్యాక్సిమం 3 ఎపిసోడ్స్తో ఇది అయిపోగొడతా అని. కానీ ఆలోచించగా ఐ డిసైడెడ్ దట్ ఐఎమ్ రాంగ్. ఇట్స్ లైక్ దిగితే కానీ తెలియదు లోతు ఎంత ఉందో ఆ కైండ్ ఆఫ్ సినారియో అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ 23 మూవీస్ ఇన్ ద ఇన్ఫినిటీ సాగా. అండ్ ఇందులో చాలా కాన్సెప్ట్స్, క్యారెక్టర్స్ అండ్ ట్విస్ట్స్ ఉంటాయి. దాన్ని మనం కండెన్స్డ్గా చేసి షార్ట్గా చెప్పాలంటే ఒక 2 అవర్స్ తీసుకొని చెప్పచ్చు. కానీ కంటిన్యూస్గా 2 అవర్స్ కూర్చోవాలంటే మనకి ఓపికలు ఉండవు. అలాగని పోనీ ఫాస్ట్గా చెప్తే చాలా పాయింట్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో జస్ట్ టు బి సేఫ్ సైడ్ ఇంకొక ఎపిసోడ్ యాడ్ చేస్తున్నాము. సో ఇన్స్టెడ్ ఆఫ్ 3, 4 ఉంటాయి. ఇంకంతేనండి, దిస్ ఈస్ ఫైనల్. పక్కా కాన్ఫిడెంట్, లాక్ కర్ దే. పక్కా లాక్ కర్ దే. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందర మీరు గనక ఛానల్కి ఫస్ట్ టైం అయితే ఆ కింద ఎక్కడో ఒక గంట ఉంటుంది, దాని పక్కనే ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. చేస్తారు కదా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్, లవ్ యూ. ఓకే, లాస్ట్ ఎపిసోడ్లో మనం అవెంజర్స్ పోస్ట్ క్రెడిట్ సీన్తో ఆపాం. అదేంట్రా అంటే ఎలా థానోస్ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఆ టెసరాక్ట్ కోసం వెతుకుతుంటాడో తెలుసుకున్నాం. ఇంకా ఆ తర్వాత ఆర్డర్లో ఏ మూవీస్ చూస్తే కరెక్ట్గా ఉంటుందనేది ఈరోజు మనం తెలుసుకుందాము. అందులో ముందుగా వచ్చేది 2013లో వచ్చిన ఐరన్ మ్యాన్ 3. ఎందుకంటే ఈ మూవీ ఎగ్జాక్ట్గా అవెంజర్స్లో లోకీ అండ్ చిటారీ గ్యాంగ్తో జరిగిన యుద్ధం వల్ల మన సూపర్ హీరోస్ వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. అండ్ ఐరన్ మ్యాన్కి అయితే ఆ వార్ వల్ల PTSD వస్తుంది. అదేనండి, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్. ఇంకా ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు అదేదో యజ్ఞంలాగా అడ్వాన్స్డ్ ఐరన్ మ్యాన్ సూట్స్ బిల్డ్ చేస్తాడు. అండ్ దీనివల్ల తనకి పెప్పర్ పాట్స్కి ఉన్న రిలేషన్షిప్ కొంచెం స్ట్రెయిన్లో ఉంటుంది. అండ్ ఒక సందర్భంలో ఐరన్ మ్యాన్ ఒక ఎక్స్ప్లోజన్ నుంచి ఎస్కేప్ అయ్యి తన సూట్ డిస్ట్రాయ్ అయితే అది అవసరం లేకుండా తన ఇంటెలిజెన్స్కి ఎక్కువ పని చెప్పి హార్లీ కీనర్ అనే ఒక అబ్బాయి తన హెల్ప్ తీసుకొని తన ఎక్విప్మెంట్ని బాగ్ చేసుకుంటాడు. చివరికి ఈ సినిమాలో తను ఏం తెలుసుకుంటాడంటే తన మీద అటాక్స్ అన్నీ చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్లో తనని ఆల్డ్రిచ్ కిలియన్ అని ఒక సైంటిస్ట్ అప్రోచ్ అవుతాడు. తన దగ్గర ఎక్స్ట్రీమిస్ అనే సూపర్ హ్యూమన్ సీరం ఒకటి ఉంది, అది తీసుకుంటే మనుషులు చాలా పవర్ఫుల్ అవుతారని. కానీ టోనీ స్టార్క్ ఆర్ ఐరన్ మ్యాన్ దాన్ని ఎంకరేజ్ చేయడు. ఎందుకంటే అది హైలీ అన్స్టేబుల్. దీని గురించి అని పగ పెంచుకొని తన మీద మ్యాండరిన్ అనే ఒక ఫేడ్ అవుట్ అయిన మూవీ యాక్టర్ని ఫ్రంట్ ఫేస్గా పెట్టుకొని ప్రపంచంలో పలు చోట్ల అండ్ ఐరన్ మ్యాన్ మీద అటాక్స్ చేస్తుంటాడు. ఇంకా క్లైమాక్స్లో ఆల్డ్రిచ్ కిలియన్ మనుషులకి, ఆ సూపర్ హ్యూమన్స్ అండ్ ఐరన్ మ్యాన్కి ఫైట్లో తను బిల్డ్ చేసిన సూట్స్ అన్నీ డిప్లాయ్ చేస్తాడు. అండ్ ఆల్డ్రిచ్ కిలియన్
ఈ సీరంని ఐరన్ మ్యాన్ గర్ల్ ఫ్రెండ్ పెప్పర్ పాట్స్ కూడా ఇస్తాడు. దానివల్ల తనకి సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ వస్తాయి అండ్ ఆ పవర్తోనే పెప్పర్ పాట్సే ఆల్రిచ్ని చంపేస్తుంది. ఇంకా ఈ సినిమా పోస్ట్ క్రెడిట్ సీన్లో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ఈ కథ అంతా ఐరన్ మ్యాన్ యాక్చువల్గా హల్క్ ఆర్ బ్రూస్ బ్యానర్కి చెప్తా ఉంటాడు. కానీ తను మాత్రం స్టోరీ వినకుండా శుభ్రంగా నిద్రపోతూ ఉంటాడు. You actively napping? ఈ సినిమా బిగినింగ్లో ఐరన్ మ్యాన్ ఆడియన్స్కి ఈ కథ చెప్తున్నట్లు మనకు అనిపిస్తుంది. కానీ పోస్ట్ క్రెడిట్ సీన్ వరకు తెలియదు యాక్చువల్గా ఇది ఐరన్ మ్యాన్ హల్క్కి చెప్తున్నాడని అప్పుడే తెలుస్తుంది. I drifted. Where did I lose you? Elevator and ఇంకా మనం లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం టాసరాక్ట్ అంటే ఏంటి అండ్ అందులో స్పేస్ స్టోన్ అనేది ఉంటుందని అండ్ దానికోసం థానోస్ వెతుకుతున్నాడు అని. మరి నెక్స్ట్ వచ్చేసి ఏథర్ అంటే ఆ 6 ఇన్ఫినిటీ స్టోన్స్లో రెండవ స్టోన్, అదే రియాలిటీ స్టోన్. దాని ఇంట్రొడక్షన్ మనకి ఇక్కడ తెలుస్తుంది. మరి అదేంటో తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ చూడాల్సిన సినిమా 2013లో వచ్చిన థార్ ఎ డార్క్ వరల్డ్. అవెంజర్స్ క్లైమాక్స్లో థార్ ఆ టాసరాక్ట్తో పాటు లోకిని యాస్గార్డ్కి తీసుకెళ్ళిపోతాడు. ఇంకా లోకి చేసిన పనులకి ఓడిన్ తనని శిక్షించి ప్రిజన్లో వేస్తాడు. I went down to Midgard to rule the people of Earth as a benevolent. థార్ ఫస్ట్ పార్ట్లో 9 లోకాలు ఆర్ రెలమ్స్కి ఈజీగా ట్రావెల్ చేసే బ్రిడ్జ్ ఆర్ షార్ట్ కట్, దాన్నే బైఫ్రాస్ట్ అంటారు. దాన్ని అప్పుడు థారే కూల్చేస్తాడు. ఎందుకంటే లోకి ఆ 9 లోకాల్లో ఒక లోకమైన యోటెన్హైమ్ని అంతం చేస్తా అని ఫిక్స్ అవుతాడు. తనని ఆపాలని ఆ బ్రిడ్జ్ని కూల్చేస్తాడు. దిస్ ఈజ్ ఆల్ థార్ పార్ట్ 1. కానీ ఆ బ్రిడ్జ్ కూల్చేయడం వలన మరాడర్స్ అనే ఒక గ్యాంగ్, వీళ్ళు కొంచెం పైరేట్స్ టైప్ అనుకోవచ్చు, ఎలాగో ఈ బ్రిడ్జ్ కూలిపోయింది కదా అని చెప్పి సో వాళ్ళని ఎవ్వరూ ఏం చేయలేరన్న ధీమాతో మిగతా లోకాలకు వెళ్ళి వీళ్ళ ఆగడాలని కొనసాగిస్తూ ఉంటారు. ఇంకా ఈ బ్రిడ్జ్ రిపేర్ చేసే భాగంగా థార్ అండ్ తన ఫ్రెండ్స్ ఫస్ట్ వాన్హైమ్ అనే లోకానికి వెళ్ళి ఈ మరాడర్స్తో ఫైట్ చేస్తారు. ఇలా చేస్తే మళ్ళీ 9 లోకాల్లో ఒక పీస్ఫుల్ సిచ్యువేషన్ వస్తుందని థార్ అంచనా. అట్లాగే కాన్వర్జెన్స్ అనే ఒక రేర్ ఫెనామినన్ వస్తుందని యాస్గార్డ్లో అందరికీ తెలుస్తుంది. ఇది ప్రతి 5000 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. ఈ సినారియోలో ఈ 9 లోకాలకి కొన్ని పోర్టల్స్ అన్నీ ఒకేసారి ఓపెన్ అవుతూ ఉంటాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక లోకం నుంచి ఇంకో లోకానికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే దీని అడ్వాంటేజే దీని డిసడ్వాంటేజ్. ఇలా ఈజీగా ఓపెన్ అయిపోతే ఈ 9 లోకాలు బార్డర్స్ కొంచెం వీక్ అయిపోతాయి ఆ టైంలో. అంతకుముందు 5000 సంవత్సరాల క్రితం ఇది జరిగినప్పుడు మేల్కీత్ అనే ఒక ఏన్షియంట్ డార్క్ జాతికి చెందిన క్రూరుడు ఏథర్ అనే పవర్ఫుల్ వెపన్ని వాడి ఈ 9 లోకాలన్నీ డిస్ట్రాయ్ చేయొచ్చని ఫిక్స్ అవుతాడు. ఇలా చేస్తే వాళ్ళ జాతి సర్వైవ్ అవుతుంది అనే నమ్మకంతో ఈ పనికి పాల్పడతాడు. కానీ థార్ తాత ఓడిన్ ఫాదర్ బోర్ మేల్కీత్తో పోరాడి ఆ ఏథర్ని 9 లోకాల్లో ఒక సీక్రెట్ లొకేషన్లో దాచిపెడతాడు. ఇంకా ఆ పరాజయంతో మేల్కీత్ తన ఫాలోవర్స్తో పాటు కనుమరుగైపోతాడు. ఇంకా ఆ తర్వాత ఒక సందర్భంలో భూమి మీద జేన్ ఫాస్టర్ ఆర్ థార్ గర్ల్ ఫ్రెండ్ ఈ కాన్వర్జెన్స్ తాలూకు పోర్టల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది. అండ్ లండన్లో ఒక లొకేషన్లో ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్తే తను డైరెక్ట్గా వచ్చి కరెక్ట్గా ఏదర్ సీక్రెట్ లొకేషన్లోకి చేరుకుంటుంది. ఆ తర్వాత ఆ ఏదర్ తనలోకి ఎంటర్ అవ్వడం, థార్ తనని కాపాడడం జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత ఈ ఏదర్ ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో మేల్కీత్ కూడా నిద్ర లేస్తాడు అండ్ ఎట్లాగైనా ఈసారి ఈ 9 లోకాలని డిస్ట్రాయ్ చేద్దామని ఫిక్స్ అవుతాడు. ఇంకా థార్ ఏమో లోకి సహాయం తీసుకొని మేల్కీత్ని ఓడిస్తాడు. ఇలా ఈ ఇద్దరు బ్రదర్స్ మధ్య కాంప్లెక్స్ రిలేషన్ మనం ఇందులో చూస్తాం. ఇంకా ఆ తర్వాత థార్ ఈ ఏదర్ని తన ఫ్రెండ్స్ వోల్ఫ్ స్టాగ్ అండ్ సిఫ్కి ఇచ్చి ఎక్కడైనా దూరంగా తీసుకెళ్ళి దాచిపెట్టమంటాడు. అండ్ వాళ్ళేమో ఇది తీసుకెళ్ళి నో వేర్ అనే ప్లేస్లో ఉండే కలెక్టర్కి అప్పచెప్తారు. తను ఇలాంటివన్నీ బాగా భద్రపరుస్తాడని నమ్మకంతో తనకే ఈ ఏదర్ని ఇస్తారు. మరి మీరు అడగొచ్చు, థార్ వాళ్ళ లొకేషన్ ఆస్గార్డ్లోనే దీన్ని సేఫ్గా పెట్టొచ్చు కదా అని. కానీ చూడండి, ఆల్రెడీ అక్కడ టాసరాక్ట్ ఉంది, అందులో స్పేస్ స్టోన్ ఉంది. మరి ఏదరికి వస్తే అందులో రియాలిటీ స్టోన్ ఉంది. ఇలా 2 స్టోన్స్ ఒకే దగ్గర ఉండడం మంచిది కాదని ఈ కలెక్టర్ దగ్గర పెడతారు. ఇంకా ఆ తర్వాత థార్ తన గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు
భూమి మీదకి తిరిగి వస్తారు. మీరు గమనిస్తే ఇప్పటిదాకా మాట్లాడిన 2 సినిమాలు కూడా అవెంజర్స్ 2012లో జరిగిన యుద్ధం తర్వాత పరిణామాలు. ఐరన్ మ్యాన్ అండ్ థార్ ఎలా కొన్ని సిచ్యువేషన్స్ డీల్ చేశారో మనం తెలుసుకున్నాం. మరి దాని తర్వాత కెప్టెన్ అమెరికా ఏం చేశాడన్నదే మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే సినిమా. దట్ ఈస్ 2014లో వచ్చిన కెప్టెన్ అమెరికా ద వింటర్ సోల్జర్. హైడ్రా. మనం ఫస్ట్ ఎపిసోడ్లో దీని గురించి మాట్లాడుకున్నాం. ఇది నాజీ వాళ్ళ సైంటిఫిక్ విభాగం. అండ్ ఎప్పుడైతే వరల్డ్ వార్ 2 అయిపోతుందో ఆ హైడ్రాలో పనిచేసే కొంతమందికి పునరావాసం పేరు మీదుగా యుఎస్ఏకి వచ్చి షీల్డ్లో చేరతారు. అండ్ ఈ ఆర్గనైజేషన్ని చిన్న భిన్నం చేద్దామని ప్లాన్లో ఉంటారు. ఈ సినిమా మొత్తం ఈ ప్లాట్తో ముందుకి తీసుకెళ్తారు. షీల్డ్ డైరెక్టర్ నిక్ ఫ్యూరీ కెప్టెన్ అమెరికాతో షీల్డ్లో జరిగే ప్రాజెక్ట్ ఇన్సైట్ అనే ఒక ఇనిషియేటివ్ మీద డౌట్స్ వ్యక్తపరుస్తాడు. అదేంటంటే అవెంజర్స్ 2012లో జరిగిన సంఘటనల తర్వాత షీల్డ్ వాళ్ళు మొత్తం 3 హెలీ క్యారియర్స్ అనే ఎయిర్ క్రాఫ్ట్ కడతారు. అండ్ అవన్నీ కూడా శాటిలైట్స్కి లింక్ అయి ఉంటాయి. బాటమ్ లైన్ ఏంటంటే మనుషుల డిఎన్ఏ బట్టి వాళ్ళు హ్యుమానిటీకి థ్రెట్టో కాదో ఇది ముందే పసిగట్టి వాళ్ళని చంపేస్తాయి. వినడానికి బాగానే ఉన్నా ఎందుకో ఈ ప్రాజెక్ట్ ఫైల్స్కి నిక్ ఫ్యూరీకి యాక్సెస్ ఉండదు. అండ్ ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్ అలెగ్జాండర్ పియర్స్తో ఏమంటాడంటే కొన్ని రోజులు ఈ ప్రాజెక్ట్ని డిలే చేద్దామని. అది జరిగిన తర్వాత తన మీద అటాక్ జరుగుతుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మనకి వింటర్ సోల్జర్ స్క్రీన్ మీద కనిపిస్తాడు. ఆ తర్వాత నిక్ అయితే తప్పించుకుంటాడు, కానీ అదే రోజు రాత్రి వింటర్ సోల్జర్ మళ్ళీ తన్ని అటాక్ చేస్తాడు. అండ్ సబ్సీక్వెంట్గా నిక్ ఫ్యూరీ చచ్చిపోతాడు. ఇంకా ఆ తర్వాత కెప్టెన్ అమెరికా, నటాషా రోమనాఫ్, శామ్ విల్సన్ అని యుఎస్ఏఎఫ్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ హెల్ప్ తీసుకొని ఈ తతంగం అంతా ఇన్వెస్టిగేట్ చేస్తారు. వాళ్ళు ఏం కనుక్కుంటారంటే యాక్చువల్లీ పియర్స్ ఒక హైడ్రా లీడర్. షీల్డ్లో ఉంటూ ఇందాక చెప్పినట్టు దాన్ని వీక్ చేయాలని చెప్పి ఈ ప్రాజెక్ట్ ఇన్సైట్ స్టార్ట్ చేస్తారు. అండ్ మనుషుల డిఎన్ఏ బట్టి షీల్డ్ దృష్టిలో ఎవరైతే థ్రెట్టో ఈ హెలీ క్యారియర్స్ వాళ్ళని చంపేస్తాయని అనుకున్నాం కదా. వాస్తవానికి అది హైడ్రా అనమాట. వాళ్ళకి థ్రెట్ అనిపించిన వాళ్ళని చంపడానికి స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఈ ప్రాజెక్ట్ ఇన్సైట్. అది మ్యాటర్. ఇంకా వింటర్ సోల్జర్ ఎవరంటారా? తను ఎవరో కాదు, కెప్టెన్ అమెరికా ఫస్ట్ పార్ట్లో ఉండే తన క్లోజ్ ఫ్రెండ్ బకీ బార్న్స్. కెప్టెన్ అమెరికా మీరు చూసినట్లయితే అందులో జాన్ స్మిత్ని చంపడానికి వెళ్ళినప్పుడు బకీ చనిపోయాడు అనుకుంటారు, కానీ హైడ్రా అండ్ సోవియట్ వాళ్ళకి దొరుకుతాడు. ఇంకా తన లెఫ్ట్ హ్యాండ్ కోల్పోవడం వల్ల తనకి ఒక మెటాలిక్ ఆర్మ్ ఫిక్స్ చేస్తారు. ఇంకా అప్పటి నుంచి హైడ్రా వాళ్ళు తనని బ్రెయిన్ వాష్ చేస్తూ ఎప్పటికప్పుడు ఒక క్రయోజెనిక్లో ఫ్రీజ్ చేస్తూ తనని యంగ్గా పెడతా ఉంటారు. ఇంకా అలా వింటర్ సోల్జర్గా పిలువబడతాడు. ఈ వింటర్ సోల్జర్ది ఒకటే అజెండా, అదేంటంటే షీల్డ్కి సంబంధించిన మనుషుల్ని లేపేయడమే. ఇంకా చనిపోయాడు అనుకున్న ఫ్యూరీ బతికొస్తాడు. మీరు అడగొచ్చు తన డెత్ని ఎలా ఫేక్ చేశాడు అని. అది బ్రూస్ బ్యానర్, అదేనండి హల్క్ డెవలప్ చేసిన టెట్రా డిటాక్సిన్ బి అనే ఒక ఇంజెక్షన్ ద్వారా. ఇది మనిషి హార్ట్ బీట్ స్లో చేస్తుంది. అలాగా తన డెత్ని ఫేక్ చేస్తాడు. అలా చేస్తే దొంగలు బయటపడతారని తన ప్లాన్. తను అనుకున్నట్టే షీల్డ్లో ఉండే హైడ్రా మనుషులు అంతా బయటపడతారు. అండ్ ఒక సందర్భంలో హైడ్రా చంపాలని అనుకున్న డేటా మొత్తం పబ్లిక్కి లీక్ చేసే క్రమంలో ఫ్యూరీ పియర్స్ని కాలుస్తాడు. ఫైనల్గా శామ్ విల్సన్ హెల్ప్ తీసుకొని కెప్టెన్ అమెరికా ఈ హెలీ క్యారియర్స్ ఆ షిప్స్ని అయితే కూల్చేస్తాడు. కానీ తన పాత ఫ్రెండ్ వింటర్ సోల్జర్ని అయితే చంపడానికి నిరాకరిస్తాడు. ఇంకా వన్ ఆఫ్ ద షిప్ కూలిపోవడం, కెప్టెన్ అమెరికా దాంతోపాటు పక్కనే ఉన్న నదిలో పడతాడు. అండ్ బకీనే తనని కాపాడుతాడు. అలా తనని కాపాడి తను పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళిపోతాడు. ఇంకా తనని వెతికే క్రమంలో పడతారు కెప్టెన్ అమెరికా అండ్ శామ్ విల్సన్. ఇంకా ఫ్యూరీ వచ్చేసి యూరప్కి వెళ్తాడు. ఎందుకంటే రిమైనింగ్ హైడ్రా వాళ్ళని పట్టుకొని దాన్ని కంప్లీట్గా అంతమొందించాలని. ఇంకా పోస్ట్ క్రెడిట్ సీన్లో మనకి హైడ్రా వాళ్ళు సొకోవియా అనే లొకేషన్లో లోకి సెప్టార్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. ఇది హైడ్రాకి ఎలా వచ్చిందంటారేమో. సింపుల్, అవెంజర్స్ 2012లో లోకి అండ్ మన సూపర్ హీరోస్కి జరిగిన వార్ తర్వాత ఆ సెప్టార్ షీల్డ్ వాళ్ళు సొంతం చేసుకుంటారు. కానీ మనకి ఇప్పుడు తెలిసింది దట్ షీల్డ్లో చాలామంది హైడ్రా వాళ్ళు ఉన్నారని. సో ఇట్స్ అన్ ఆబ్వియస్ ఆన్సర్. అలాగే ఈ సెప్టార్ వాడుకొని వీళ్ళు కొంతమంది మీద ప్రయోగాలు చేస్తుంటారు. అలాగా మనకి ఇద్దరిని చూపిస్తారు.
వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్, పైగా ట్విన్స్ కూడా. పియట్రో అండ్ వాండా మ్యాక్సిమాఫ్. పియట్రో ఫుల్ ఫాస్ట్గా ఉంటే వాండాకి మాత్రం టెలికైనెటిక్ పవర్స్ ఉన్నట్లు చూపిస్తారు. అదేనండి, మైండ్తోనే వస్తువుల్ని మూవ్ చేసే పవర్ అండ్ అట్లాగే మనుషుల్ని కూడా మ్యానిపులేట్ చేసే పవర్. ఇంకా ఆ తర్వాత మీరు చూడాల్సిన సినిమా ఏంటంటే అది 2014లో వచ్చిన గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ 1. ఇది ఎందుకు చూడాలంటే ఇందులో మనకి ఇంకొక ఇన్ఫినిటీ స్టోన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. అండ్ అవెంజర్స్లో థానోస్ని ఎక్కడో పోస్ట్ క్రెడిట్ సీన్స్లో టీస్ చేస్తే ఇందులో ఏకంగా ఒక సీన్ ఇచ్చారు అండ్ ఇండైరెక్ట్గా తనే మెయిన్ విలన్ అని ఎస్టాబ్లిష్ చేసిన సినిమా కూడా ఇదే. ఐ థింక్ ఈ సినిమాలో ఇంట్రొడ్యూస్ చేసిన క్యారెక్టర్స్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న సినిమాలో ఎక్కడ చూసి ఉండము. ఇందులో మీకు స్టార్ లార్డ్, గమోరా, రాకెట్, గ్రూట్, డ్రాక్స్, గమోరా సిస్టర్ నెబులా లాంటి క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అవుతారు. ఈ కథ మొత్తం ఒక ఆర్బ్ చుట్టూ తిరుగుతుంటుంది. ఈ ఆర్బ్లో ఏముంటుందిరా అంటే ఆ 6 ఇన్ఫినిటీ స్టోన్స్లో ఉండే వన్ ఆఫ్ ద స్టోన్, అదే పవర్ స్టోన్, అది ఇందులో ఉంటుంది. ఈ సినిమాలో దీన్ని ఫస్ట్ క్విల్ ఆర్ స్టార్ లార్డ్ మొరాగ్ అనే ప్లేస్కి వెళ్ళి దొంగలిస్తాడు. కానీ అక్కడ క్రీ జాతికి చెందిన లీడర్ రోనన్ తాలూకు అనుచరులు వచ్చి ఆ ఆర్బ్ కోసం కిల్తో ఫైట్ చేస్తారు. మనం క్రీ జాతి గురించి ఎపిసోడ్ 1లో బ్రీఫ్గా మాట్లాడుకున్నాం. జస్ట్ FYI. ఎనీవేస్, బ్యాక్ టు ద టాపిక్. మ్యాటర్ ఏంటంటే రోనన్ కూడా ఈ ఆర్బ్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకా రోనన్ దగ్గర థానోస్ పెంపుడు కూతుర్లు గమోరా అండ్ నెబ్యులా ఉంటారు. ఈ ఆర్బ్ దొరకంగానే తన దగ్గరికి తీసుకెళ్లాలని రోనన్కి తోడుగా వీళ్ళిద్దరిని పెడతాడు. కానీ ఆర్బ్ని క్విల్ జాండార్ అనే ప్లానెట్లో అమ్ముదామని చూస్తాడు. కానీ అక్కడ బయర్ రోనన్ దీన్ని వెనక పడుతున్నాడని తెలిసి డీల్ క్యాన్సిల్ చేస్తాడు. సరే అని చెప్పి బయటికి వెళ్ళేటప్పుడు గమోరా వచ్చి క్విల్ దగ్గర నుంచి ఈ ఆర్బ్ దొంగలించే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఈ ఫైట్లో అనుకోకుండా రాకూన్ అండ్ గ్రూట్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. బై ద వే, రాకూన్ అంటే రాకెట్. మొత్తానికి అందరూ పట్టుబడతారు అండ్ జాండర్లో ఉన్న పోలీస్ ఫోర్స్ తీసుకెళ్ళి వీళ్ళందరినీ జైల్లో వేస్తారు. ఇంకా అక్కడ డ్రాక్స్ అనే ఒక ఇన్మేట్ గమోరా రోనన్ మనిషి అని తెలుసుకొని తనని చంపుతామని చూస్తాడు. ఎందుకంటే రోనన్ తన భార్య పిల్లల్ని చంపేస్తాడు. సో ఆ పగతో గమోరాని చంపుదామని చూస్తాడు. కానీ గమోరా తనకి చెప్తుంది దట్ నేను రోనన్ని మోసం చేశాను, ఆ ఆర్బ్ దొరికితే తనకి ఇవ్వదలుచుకోలేదు అని ఖరాఖండిగా చెప్తుంది. అండ్ మోర్ ఓవర్ నోవేర్ అనే లొకేషన్లో ఉండే కలెక్టర్కి దాన్ని అమ్ముదామని సలహా కూడా ఇస్తుంది. ఇందాక థార్ 2 పోస్ట్ క్రెడిట్ సీన్లో కూడా ఆ ఏథర్ని కలెక్టర్ దగ్గరికే తీసుకెళ్తారు థార్ ఫ్రెండ్స్, గుర్తుంది కదా? యా, అలా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ఆర్బ్ని అమ్మేద్దామని చెప్పి ఈ బ్యాచ్ అంతా ప్రిజన్ నుంచి ఎస్కేప్ అయ్యి తన దగ్గరికి వెళ్తారు. కలెక్టర్ డీల్ ఓకే చేసుకొని ఇంకా వీళ్ళందరూ ఆ వచ్చిన డబ్బు తీసుకెళ్దాం అనుకునే లోపు 2 సంఘటనలు జరుగుతాయి. ఒకటి, కలెక్టర్ దగ్గర పనిచేసే కరీనా అనే ఒక స్లేవ్ తన బానిసత్వం నుంచి విముక్తి కావాలని ఆ రాయి పట్టుకుంటుంది. కానీ అది ఒక పవర్ఫుల్ ఎక్స్ప్లోజన్కి దారితీసి తన ప్రాణాలు కోల్పోతుంది అండ్ కలెక్టర్ ప్లేస్ అంతా కూడా ధ్వంసమైపోతుంది. 2, ఇది జరిగే టైంలోనే డ్రాక్స్ ఉండబట్టలేక రోనన్కి కబురు పెడతాడు దట్ హే, నేను జైలు నుంచి బయటకు వచ్చా అండ్ నిన్ను చంపేస్తా అని చెప్పి వాళ్ళు ఉండే లొకేషన్ ఇస్తాడు. అలా రోనన్ ఆ లొకేషన్కి వచ్చి ఈ గార్డియన్స్ బ్యాచ్తో ఫైట్ చేసి ఇంకా రోనన్తో పాటు వచ్చిన నెబ్యులా ఆ ఆర్బ్ని గార్డియన్స్ నుంచి రోనన్కి చేరుస్తుంది. లెక్క ప్రకారం ఆ ఆర్బ్ దొరకంగానే థానోస్కి ఇవ్వాలి. కానీ రోనన్ థానోస్కి ఇవ్వకూడదని ఫిక్స్ అవుతాడు. అండ్ ఎప్పటి నుండో జాండార్ మీద పగతో ఉన్న తను ముందు జాండార్ని లేపేసి తర్వాత నిన్ను కూడా చంపేస్తా అని థానోస్కి వార్నింగ్ ఇస్తాడు. నెబ్యులా కూడా రోనన్కి మద్దతు తెలుపుతుంది. ఎందుకంటే తన పెంపుడు తండ్రి థానోస్ అంటే తనకి కోపం. ఇంకా క్విల్ విషయానికి వస్తే లెక్క ప్రకారం ఆ ఆర్బ్ని తన బాస్ యాండూకి ఇవ్వాలి. కానీ తనను మోసం చేసి ఇందాక జాండర్లో అమ్ముదామని చూస్తాడు. బట్ ఇప్పుడు ఆ ఆర్బ్ రోనన్ దగ్గరికి వెళ్ళిపోయింది అండ్ తన దగ్గర నుంచి మనం దాన్ని దొంగలించి యాండూకి ఇచ్చేద్దామని చెప్పి ఒప్పందం కుదుర్చుకుంటారు. యాండూ ఎవరంటే చిన్నప్పుడే తనని భూమి మీద నుంచి ఎత్తుకొచ్చిన ఒక స్పేస్ దొంగ ఆర్ పైరేట్ ఆర్ రావేజర్ అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకు తీసుకొచ్చాడనేది ఈ వీడియోలో ముందుకెళ్లే కొద్దీ మనం తర్వాత తెలుసుకుంటాం.
ఇంకా ఆ తర్వాత వీళ్ళంతా కలిసి ఎలాగ రోనన్ని ఆపుతారు అండ్ ఫైనల్గా క్లైమాక్స్లో ఆ ఆర్బ్ని తీసుకొని యాండుకి ఇస్తారు. ఈ క్రమంలో గ్రూట్ కాస్త డిస్ట్రాయ్ అవుతాడు. ఇంకా జాండార్ ప్లానెట్ వాళ్ళు ఈ గార్డియన్స్ వాళ్ళ ప్లానెట్ని కాపాడినందుకు మెచ్చుకొని వాళ్ళ కేసెస్ అన్నీ మాఫీ చేసి వాళ్ళ స్పేస్ షిప్ మిలానోని కూడా రిపేర్ చేస్తారు. ఇంకా యాండు ఆ ఆర్బ్ని ఓపెన్ చేసి ఆ స్టోన్ ఏంటో అనుకుంటాడు, కానీ క్విల్ తెలివిగా ఆ స్టోన్ని జాండార్ వాళ్ళ దగ్గర పెట్టి ఒక బొమ్మని ఆ ఆర్బ్లో పెట్టి ఇస్తాడు. ఇంకా క్విల్ విషయానికి వస్తే ఈ కేసులు మాఫీ చేసే టైంలో జాండార్ పోలీస్ రికార్డ్స్లో తను హాఫ్ హ్యూమన్ అని తెలుసుకుంటాడు. ఇంకా అలా గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాళ్ళు స్పేస్ షిప్లో నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ దేర్ లైఫ్కి ప్రయాణం సాగిస్తారు. డిస్ట్రాయ్ అయిన గ్రూట్ కూడా ఒక చిన్న మొక్క రూపంలో మనకి దర్శనమిస్తాడు. ఈ సినిమా చూసిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టాప్ 2017లో వచ్చిన గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ 2. ఇందులో మీకు క్విల్ బ్యాక్ స్టోరీ ఏంటో ఒక క్లారిటీ వస్తుంది. కథలోకి వెళ్తే జాండార్ ప్లానెట్ మీద జరిగిన ఈవెంట్స్ తర్వాత గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ బాగా ఫేమస్ అయిపోతారు. ఇంకా సోవెరీన్ అనే ఒక ప్లానెట్ ఉంటుంది. ఆ ప్లానెట్ సక్రమంగా రన్ అవ్వాలంటే యాన్యులాక్స్ అనే బ్యాటరీస్తోనే రన్ అవుతుంది. కానీ అబిలిస్క్ అనే ఒక క్రియేచర్ ఈ బ్యాటరీస్ని తినేస్తూ ఆ ప్లానెట్కి ఉన్న పవర్ తగ్గిస్తూ ఉంటుంది. ప్లస్ ఈ బ్యాటరీస్కి మార్కెట్లో యమగిరాకి, అందుకే వీటిని దొంగలిస్తూ ఉంటారు కూడా. ఇంకా నెబ్యులా అలాగే ఇవి దొంగలించడానికి ట్రై చేస్తుంది, కానీ సోవెరీన్ వాళ్ళు ఆమెని పట్టుకుంటారు. అండ్ తను గమోరా సిస్టర్ అని తెలుసుకొని ఆ ప్లానెట్ హై ప్రీస్టెస్ అయేషా గార్డియన్స్కి కబురు పెడుతుంది దట్ మీరు వచ్చి అబిలిస్క్ మాన్స్టర్ని చంపితే మీకు నేను నెబ్యులాని ఇస్తాను అని. ఆ డీల్ ఓకే చేసుకొని ఆ మాన్స్టర్ని చంపి నెబ్యులాని విడిపిస్తారు గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ. కానీ వెళ్ళే వాళ్ళు తిరిగి వెళ్లకుండా మన రాకెట్ కొన్ని బ్యాటరీలు దొంగలిస్తాడు. ఇది తెలుసుకున్న సోవెరీన్ గార్డియన్స్ని వాళ్ళ డ్రోన్స్తో చేస్ చేస్తారు. కానీ ఈగో అని ఒక మిస్టీరియస్ ఫిగర్ వీళ్ళని కాపాడతాడు. ఈ డ్రోన్స్ చేజ్లో గార్డియన్స్ స్పేస్ షిప్ మిలానో డ్యామేజ్ అవుతుంది. రాకెట్ గ్రూట్ వచ్చేసి నెబ్యులాని మేము చూసుకుంటాం అండ్ షిప్ను రిపేర్ చేస్తామని చెప్పగా క్విల్, గమోరా అండ్ డ్రాక్స్ ఈగో ఇన్విటేషన్ మేరకు తనతో వెళ్తారు. ఈగోకి మ్యాంటిస్ అనే ఒక అసిస్టెంట్ కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడే ఈగో క్విల్కి చెప్తాడు దట్ తనే క్విల్కి తండ్రి అని. అండ్ ఈ క్రమంలోనే ఎలా తను రకరకాల ప్లానెట్స్లో తన బీజాలని నాటాడు అనేది వివరిస్తాడు. ప్లస్ క్విల్కి తనలో ఉన్న ఆ సెలెస్టియల్ పవర్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా చెప్తాడు. అలాగే భూమి మీద మీ అమ్మతో ప్రేమలో పడ్డాను అండ్ దానివల్ల నువ్వు పుట్టావు అండ్ నీకోసం వెతికి తీసుకురమ్మని నేను యాండు అనే వ్యక్తికి ఆ పని అప్పచెప్పాను చెప్తాడు. సో ఇప్పుడు అర్థమైంది కదా యాండు చిన్నప్పుడే క్విల్ని భూమి మీద నుంచి ఎందుకు తీసుకొచ్చాడు. కానీ ఈగోకి డెలివరీ చేయకుండా తనే ఉంచేసుకుంటాడు. ఓకే, ఎనీవేస్ ఈలోపు అయేషా యాండు దగ్గరికి వెళ్తుంది దట్ పీటర్, క్విల్ అండ్ బ్యాచ్ తమ బ్యాటరీస్ దొంగలించారు అండ్ వాళ్ళ డ్రోన్స్ ఫ్లీట్ మొత్తాన్ని లేపేశారు అని. అండ్ నువ్వు వాళ్ళని పట్టివ్వు అని చెప్తుంది. సరే అని ఒప్పుకుంటాడు యాండు. ఇంకా ఆ తర్వాత ఒక సందర్భంలో మ్యాంటిస్ ఈగో అసిస్టెంట్ డ్రాక్స్ అండ్ గమోరాకి చెప్తుంది దట్ ఈగోకి ఒక డార్కర్ ఎజెండా ఉంది. అదేంటి అంటే పీటర్, క్విల్ లాగానే తను డిఫరెంట్ వరల్డ్స్లో చాలా మందితో పిల్లల్ని కన్నాడు అండ్ వాళ్ళని వాడుకొని తన ఇన్ఫ్లుయెన్స్ని స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నాడు. కానీ ఇప్పటిదాకా సూటబుల్ సబ్జెక్ట్ దొరకలేదు, అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తుంది. ఇదే టైంలో షిప్ని బాగు చేస్తున్న రాకెట్ని యాండు అండ్ టీమ్ పట్టుకుంటుంది. కానీ యాండుకి చిన్నప్పటి నుంచి పీటర్, క్విల్ అంటే ఒక సాఫ్ట్ కార్నర్, అందుకే తన టీంలో మిగతా వాళ్ళు తనకి అగెన్స్ట్ అవుతారు. అండ్ ఆ షిప్లోనే ఉన్న నెబ్యులా సాయంతో యాండు, రాకెట్ అండ్ గ్రూట్ని బంధించి తీసుకెళ్తారు. ఇంకా అక్కడి నుండి పీటర్ తెలుసుకుంటాడు దట్ తన తల్లిని క్యాన్సర్ బారిన పడేసింది, చంపేసింది ఈగోయే అని. అండ్ ఆ తర్వాత ఈ గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ అందరూ కలిసి ఎలా ఈగో ప్లాన్స్ని ఆపుతారో అండ్ తనని ఎలా అంతం చేస్తారనేది మనం ఇందులో చూస్తాం. అట్లాగే సోవెరీన్ వాళ్ళ డ్రోన్స్ కూడా గార్డియన్స్ని అటాక్ చేయాలని చూస్తాయి, కానీ వాటిని కూడా డిస్ట్రాయ్ చేస్తారు గార్డియన్స్. ఈ యుద్ధంలో యాండు క్విల్ గురించని తను సాక్రిఫైస్ చేసి ప్రాణాలు కోల్పోతాడు. అట్లాగే గమోరా అండ్ తన సిస్టర్ నెబ్యులా కలుస్తారు, కానీ నెబ్యులా మాత్రం తన పెంపుడు తండ్రి థానోస్ని చంపుతామని ఫిక్స్ అయ్యి తన దారిన తను వెళ్ళిపోతుంది. థానోస్ మీద ఎందుకు కోపమో మనం
ముందు వచ్చే ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం. ఇంకా పోస్ట్ క్రెడిట్ సీన్లో సావరిన్ హై ప్రిస్టెస్ అయేషా ఒక కొత్త బ్రీడ్ యాడమ్ అనే ఒక ఆర్టిఫిషియల్ క్రియేచర్ని సృష్టిస్తుంది అండ్ యాడమ్ని వాడుకొని గార్డియన్స్ని చంపేద్దామని ప్లాన్స్ చేస్తూ ఉంటుంది. అలా మనకి గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ గురించి ఈ 2 సినిమాలు ఒక ఐడియా ఇస్తే, గెలాక్సీలో జరిగిన ఈ ఇన్సిడెంట్స్ తర్వాత మీరు చూడాల్సిన సినిమా ఇంకెక్కడితో ఆపేద్దాం. సో నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇంకొన్ని ఎక్సైటింగ్ మార్వెల్ యూనివర్స్ ఫ్యాక్ట్స్, స్టోరీస్ మనం మాట్లాడుకోబోతున్నాం. డోంట్ గో ఎనీవేర్, కీప్ వాచింగ్ దిస్ స్పేస్. ఇంకా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ. మీ సపోర్టే నాకు మంచి బలం. ఉంటానండి. బాయ్, టేక్ కేర్.